ఇక్కడ కూడా అదే పని చేస్తాం. మర్యాదగా పైసలు పంచకుండా మీదేంటో మీ కాన్సెప్ట్ చెప్పండి. అయ్యా నేను ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకున్నా, అయ్యా నేను గవర్నమెంట్ స్కూల్స్ మీద అణుబాంబులు వేసి చంపుతా, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తా అన్ని కాన్సెప్ట్ ఏదో అది చెప్పుకొని ఓటు అడుగు. అంతే తప్ప డబ్బులు పంచి పైసలు పంచి ఓట్లు కొనుగోలు చేస్తానంటే నీళ్ళలో చెప్పులు దడిపితంతాం. 1,00,000 డబ్బులు కాదు, 1,00,000 చెప్పులు తీసుకొని తిరుగుతాం ఒక్కొక్కడి మీద. అందుకని ఇక 1,00,000 డబ్బులు పోయినాయి, 1,00,000 చెప్పులతో రెడీ అవుతున్నాం మేము. 1,00,000 చెప్పులు తీసుకొని ఎన్నికల్లో ఎవడు మమ్మల్ని కొనుగోలు చేస్తాడో, కొనుగోలు చేసేవాడిని వాని దగ్గర మాట్లాడారే ఒకడు ఉంటాడు, వాడిని ఇద్దరిని మడత పెట్టి చెప్పు తీసుకొని తంతాం. 1,00,000 చెప్పుల కార్యక్రమం ఇది ఇంకా చెప్పాలంటే. అందుకని ఎస్సీ ఎస్టీ బీసీ అమాయక ప్రజల్ని లొంగ తీసుకొని పైసలు ఇచ్చి మందు పోసి మాయమాటలు చెప్పి వాళ్ళని అమాయకంగా వాళ్ళని దోపిడీ చేసే ఏ అగ్రవర్ణవస్తుడైనా, అగ్రవర్ణవస్తుడు డైరెక్ట్ అమ్మో పైసలు